గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ మార్చి నెల విశేషంగా ఎటువంటి అదృష్టం కలిసి రాబోతుంది? మరి చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? చంద్రగ్రహణం వీరికి 12వ స్థానంలో పడుతుందండి. ఈసారి వచ్చేటువంటి గ్రహణం స్వల్పమే దాని ప్రభావం. దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు. ఇది కేవలం 25 నిమిషాలు మాత్రమే ఉంది. 6 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు. ఇది సాధనా మార్గానికి మంచిది అనుకోవాలి. ఇప్పుడు గ్రహణం అనేది అంతగా ఏదో అయిపోతుందని భయపడడం కాదు. మరి వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, వివాహ జీవితం విషయంలో, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో ఖర్చు పెట్టే విషయంలో చూసుకొని చేయాలి. ఇక మిగతా గ్రహస్థితి బట్టి ఎలా ఉండబోతుంది, ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గ్రహణం 12లో అవుతున్నందుకు ముఖ్యంగా మనం దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మనం ఏమైనా తొందరపడి ఖర్చు పెడుతున్నామా, వివాహ జీవితం విషయంలో ఏమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా, అలాగే సంతానం విషయంలో కూడా ఏమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా అనేటువంటిది చూసుకోవాలి. అయితే వీరికి ఎప్పుడైతే 6వ స్థానంలో కుజరాహువులు ఉంటూ బుధుడు వక్రించి 5 వైపు వస్తున్నాడో, ఉద్యోగంతో పాటు ఇంకేదైనా బిజినెస్ చేయాలి, మనకు సంబంధం లేకుండా వేరే వాళ్ళ పేరు మీద పెట్టి మనం నడిపిస్తుండాలనేటువంటి ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. 7వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు, రవి అండ్ శని ఉన్నారో, ఎప్పటి నుంచో పలానా వ్యక్తిని ఇష్టపడ్డ వ్యక్తిని వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత సపోర్టివ్గా ఉంటుంది ఈ నెల. అలాగే జీవిత భాగస్వామికి ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇప్పుడు సిద్ధిస్తాయి కొంతవరకు చెప్పాలంటే. 6లో ఉండేటువంటి కుజరాహువుల వల్ల శత్రువులు పెరుగుతారు, శత్రువుపై జయము పెరుగుతుంది, అంతర్గత శత్రువులు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. ఎవరో ఏదో ఇప్పుడు ఎలా ఉంటుందంటారండి, 2 వ్యక్తులకి శత్రుత్వం పెట్టేసి మధ్యలో వాడిని చేస్తూ ఉంటాడు. ఎవరు పెట్టారు ఈ గొడవంతా అన్నట్టుగా కొన్ని వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే సీక్రెట్ సైన్లో కుజుడు రాహు ఉన్నందుకు, ముఖ్యంగా కన్యా రాశి వారికి. ఇక విశేషంగా ఈ మాసం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి? వీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, గోవులకి బియ్యపు పిండి తినిపించడము, గ్రాసము తినిపించడము, అమ్మవారి ఆలయాల్లో కానీ లేకపోతే గణపతి ఆలయాలకు కానీ అక్కడికి వెళ్ళి అక్కడ వీరు ఏదైనా సరే సేవ చేయడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి వీరికి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఎప్పటి నుంచో ప్రాపర్టీ తీసుకోవాలి లేకపోతే పలానా కోర్స్ చేయాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం చెప్పాలంటే. ఖచ్చితంగా ఇక్కడ ప్రాపర్టీ యోగం అనేటువంటిది యాక్టివ్గా ఉంది. ఇక అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రమోషన్స్ రావడం, లేదా ఆవిడ ఏదైనా మీ జీవిత భాగస్వామి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బ్యాంకింగ్ సెక్టార్స్, లేకపోతే జాబ్లో ఎప్పటి నుంచో మనీ పెండింగ్ ఉండిపోయిందండి అనుకునేది కాస్త మనకు శాలరీస్ కొన్నిసార్లు ఆగిపోతాయి కొన్ని పరిస్థితుల వల్ల, ఆ శాలరీస్ రావడము, ఇటువంటివన్నీ కూడా చూపిస్తుంది చెప్పాలంటే. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ 2వ అధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 7వ స్థానంలో ఉన్నందుకు 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు పార్ట్నర్స్ ద్వారా కొంతవరకు ధనం అనేటువంటిది జనరేట్ అవ్వడం అనేటువంటిది కూడా చూపిస్తుంది చెప్పాలంటే. ఇక బ్యాంకింగ్ సెక్టార్స్, టీచింగ్స్, ట్రైనింగ్స్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రానున్నాయి. అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతోని, సిబ్లింగ్ వరుస వాళ్ళతోని కొంత అంతర్గత శత్రుత్వాలు పెరుగుతాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా శత్రువుపై జయం మాత్రం వీరికి కలగనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు వాస్తు సంబంధించిన దోషాలు అంతర్గతంగా కనబడకుండా ఉండే దోషాలు కొంత వీళ్ళని ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి 1కి 4 సార్లు ఇల్లు మారేటప్పుడు, ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఏమైపోతుందంటే ఒక్కోసారి ఇంట్లో ఉండే వాస్తు దోషం పిశాచ యోగాన్ని కూడా కలిగింపజేస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇక్కడ 4వ స్థానంలో 4వ స్థానాధిపతి గురువు అయినప్పటికీ గురు రాశుల్లో శని ఉండడం, మళ్ళీ శని రాశిలో రాహు ఉండడం అనేటువంటిది ఈ ఫలితాలు ఇస్తుంది. సేమ్ క్యాస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ క్యాస్ట్లో వాళ్ళతో వివాహాలు అవ్వడము, అనుకోకుండా సడన్గా వివాహం ఓకే అయిపోయింది అనుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చూస్తారు. ఎప్పటి నుంచో ఇది అవ్వదు, అబ్బాయి ఇప్పుడు ఇంకా ఇప్పట్లో అయ్యేటట్లు లేదులే అని అనుకునేటువంటి సందర్భాలన్నీ కూడా తారుమారవుతాయి ఇప్పుడు వీరికి. గురుగారు, విశేషంగా మరి ఉగాది రోజు ఈ రాసుల వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక వీళ్ళకి సంవత్సరం అంతా కలిసి వచ్చే వెసులుబాటు ఉంటుంది?
చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక క్లారిటీ పెంచుకోవాలి. వీళ్ళకున్న సమస్య ఏమిటి? ఆర్థిక సమస్య, అప్పుల బాధలా, లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉందా, వివాహం అవ్వట్లేదా, జాబ్ రావట్లేదా, లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత కష్టపడి నిజాయితీగా ఉన్నా సరే వీళ్ళకి ప్రాబ్లం అవుతుందా అనేటువంటి అనేక అంశాలు ఉంటాయి. వీళ్ళు పాయింట్ పట్టుకోగలరు. ఆర్థిక సమస్య, వీళ్ళకి లగ్నం నుంచి రెండో అధిపతి ఎవరు తెలుసుకోవాలి. లేదంటే నాకు జాతకం తెలియదు, ఏమీ తెలియదు, మరి ఏం చేయాలి? కనీసం ఉగాది రోజైనా సరే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మంత్రం చేసుకోవడము, గోవులకి బెల్లం తినిపించడము, అదేవిధంగా కాస్త ఉలవలు దానంగా ఇవ్వడము, గ్రాసము తినిపించడం, ఇవి కనుక చేస్తే ఆర్థిక సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత కాన్స్టెంట్గా చేస్తున్నావు, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నావు, ఎంత నమ్మకంగా చేస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రెండవది ఏంటంటే చాలామందికి ఏంటంటే ఉగాది నుంచి నా యొక్క జీవితం మారాలని ఉంటుంది. మీరు ఎవరికైనా కూడా ఉగాది పంచాంగంలో కూడా ఆదాయ వ్యయాలు చూసుకుంటుంటారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆదాయ వ్యయాలు జస్ట్ బేసిక్ థింగ్ వరకే. మిగతా అన్నీ కూడా ఏంటంటే నువ్వు ఆ రోజు నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, నీ టైం నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు, నీ టైం నువ్వు ఎట్లాగా ప్లాన్ చేసుకుంటున్నావు అనే దాని మీద నీ అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది సక్సెస్. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది సక్సెస్ పొందడానికి. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఈ నామాన్ని ఎవరైతే రెగ్యులర్గా చాంటింగ్ చేస్తారో 100/100% వీళ్ళకి సక్సెస్ వచ్చి తీరుతుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఒకటే ఏ నామమైనా మీరు కంటిన్యూస్గా చేస్తున్నారు లేదా, ఎంత నిష్టతో చేస్తున్నాము అని. కంటిన్యూటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రోజు చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రోజు చేయడం, శ్రద్ధగా చేయడం అనేటువంటిది మిమ్మల్ని అసలు మీరు ఊహించలేనటువంటి గొప్ప స్థితికి తీసుకెళ్తుంది మంత్రం. ఓకే, ఈ మంత్రం చేసుకోవాలి. అలా కాదు, కొంతమందికి ఏంటంటే ఉగాది మారింది కానీ మనకి ఏలినాటి శని ఉంది కదండి. ఇప్పుడు ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? మేషం వారికి ఉంది, కుంభం వారికి ఉంది, అదేవిధంగా మీనం వారికి ఉంది కదా. కుంభం వారికి 1 సంవత్సరంలో అయిపోతుంది, మీనం వారికి 4 సంవత్సరాల దగ్గర పడుతుంది, మేషం వారికి ఏంటంటే ఇంకొక 6.5 సంవత్సరాల దగ్గర ఉంటుంది, 6 సంవత్సరాలు 3 నెలలు ఏమో ఉంటుంది. ఓకే, ఇక్కడ వీళ్ళకేంటి మారుతుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనేం చెప్తానంటే శని ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. సింపుల్గా పోస్ట్పోన్ చేయకుండా ఉంటే చాలు. పనులు పోస్ట్పోన్ చేయకుండా, బద్దకించకుండా, కొంచెం ఎక్సర్సైజ్లు, వాకింగ్స్, శ్రమ పడేటువంటి దీంట్లో మనం ఉంటే, మనం స్వయంగా శ్రమ పడ్డప్పుడు శని భగవానుడు పని కట్టుకొని మనకు శ్రమ అనేవి ఇవ్వడు. సో అప్పుడు ఏమవుతుంది, ఉగాది నుంచి ఆటోమేటిక్గా మనకు సెట్ అయిపోతుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః శని ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అట్లా ఇక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఉగాది నుంచి అయినా తగ్గాలని కోరుకుంటూ ఉంటారు. 2 విషయాలు చెప్తాను ఇక్కడ. ఎప్పుడైనా అశ్విని నక్షత్రం వచ్చిన రోజు కనుక ఆ రోజు మీరు మెడిసిన్ మార్చి అక్కడి నుంచి కాన్స్టెంట్గా మీరు కనుక ట్రై చేస్తే అశ్విని నక్షత్రానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే మీకు సరైన మెడిసిన్ పడేలా చేస్తుంది. మీ మైండ్ మీకు తెలియకుండానే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ డాక్టర్కి వెళ్తారు. ఆ డాక్టర్ గారికి మీకు ఏ మెడిసిన్ ఇస్తే బాగుంటుందో స్ఫురణ కలుగుతుంది. ఆ మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది. కొంతమంది చూడండి, అబ్బాయి ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నానండి, మారిన వెంటనే తగ్గిపోయింది అంటాడు. అదంతే, దాని సమయం యొక్క ప్రభావం. అలాగే మంత్రం ఏమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్యా అచింత్య రూపా కలికల్మశనాశిని. అయితే ఎప్పుడైనా సరే ఏ నామం, అమ్మవారి నామాన్ని ఏది చేసినా దానికంటే ముందు కొంచెం సేపు శివనామ స్మరణ చేసుకోవాలి. నమశివాయ పంచాక్షరి చేసుకోవాలి. పంచాక్షరి చేసి అమ్మవారి నామం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అది ఇక ఉగాదిలో ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఉగాది పచ్చళ్ళలోనే మనకి చాలా విషయాలు ఉంటాయి. ఏంటి తీపి, వగరు, చేదాన్ని ఉంటాయి. అంటే దాని అర్థం ఏమిటి? అరే బాబు, నీ లైఫ్లో అన్నీ ఉంటాయి అని సింబాలిక్గా చెప్పం. ఇక్కడ ఏంటంటేనండి సమస్యలు అందరికీ ఉంటాయి. కొంతమంది ఎంజాయ్ చేస్తారు అదే సమస్యను పట్టుకుని, కొంతమంది బాధపడుతూ ఉంటారు. నువ్వు సమస్యని నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, నువ్వు బాధపడితే సమస్య తీరదు. ఒకటే నేను చాలామంది నాకు క్లయింట్స్ కాల్ చేసి ఒకటే చెప్తా, ఏమంటే చాలా బాధగా ఉందని అంటే నేను ఒకటే చెప్తాను, ఏమమ్మా టెన్షన్ పడిపోతున్నాను సార్ నాకు ఈ టెన్షన్ వల్ల అంటే నేను ఒకటే చెప్తాను, అమ్మ ఇంకో 10 మంది కూర్చొని టెన్షన్ పడితే పోతుందా మీ సమస్య? 100 మంది కూర్చొని టెన్షన్ పడదాం, పోతుగా. ఎప్పుడు పోతుంది? ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని మీరు ఒక ప్రణాళిక వేసుకొని తత్సంబంధంగా మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ప్రయత్నం వల్ల సమస్య పోతుంది. కారా ఆగిపోయిందండి, వెళ్తూ ఆగిపోయిందని బాధపడితే అది కదలదు. మనం దిగి ఆ పక్కన మెకానిక్ ఎవరు ఉన్నారేంటి చూసుకొని వెళ్ళి తెచ్చుకుంటే స్టార్ట్ చేస్తాడు. అట్లాగే సమస్యకి పరిష్కారం వైపు వెళ్ళాలి కానీ బాధపడుతూ ఉంటే కాదు అనేది అర్థం చేసుకోగలగాలి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.